తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మొదటి ఫేజ్ నుంచి 7వ ఫేజ్ వరకు ఎన్నికలు అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయినాయి. అట్ ద సేమ్ టైం నిన్న 1వ తారీఖు సాయంత్రం 6 గంటలతో భారతదేశం మొత్తం కూడా ఎన్నికలు ముగిశాయి. అట్ ద సేమ్ టైం నిన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతమేర ఎగ్జిట్ పోల్స్ చూసిన వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను కొంతమేర షాక్కు గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీ ఆఫ్ సీట్లతోనే ప్రభుత్వాన్ని ఈసారి ఎవరైనా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా దగ్గరగా 5 నుంచి 10 సీట్ల వ్యవధిలో మాత్రమే ఈసారి ఎవరు ప్రభుత్వాన్ని స్థాపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్ అలా ఉన్నా సరే ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎలా ఉండేది అనేది కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. చాలా ఎగ్జైట్మెంట్ గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కొంతమంది కూటమికి అనుకూలంగా సర్వేలు ఇచ్చారు, మరికొంతమంది వైసీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీకి సంబంధించి ఎంపీ సీట్లలో ఎవరికి ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడాను కూటమికి అనుకూలంగా ఇవ్వడం జరిగినాయి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతానికి ఎంపీ సీట్లలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఏవేవి ఇచ్చాయనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా టైమ్స్ నౌ ఇక్కడ లోక్సభకు సంబంధించి మనం ఒకసారి చూస్తున్నట్లయితే లోక్సభకు సంబంధించి అన్ని స్థానాలు కూడాను ఇవన్నీ లోక్సభ సీట్లు అనమాట. ఈ లోక్సభ సీట్లకు సంబంధించి ఎంపీ సీట్లలో వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు టైమ్స్ నౌ అలాగే ఆరా సర్వే సంస్థ, ఈ రెండు కూడాను వైసీపీకి అనుకూలంగా ఉన్నాయన్నమాట. మనం ఒకసారి ఈ రెండిట్లో చూస్తున్నట్లయితే టైమ్స్ నౌ వైసీపీకి ఎంపీ సీట్లలో చాలా అనుకూలంగా ఇచ్చింది. ఇక్కడ దాదాపుగా వైసీపీకి సంబంధించి 13 నుంచి 15 స్థానాలు ఇవ్వడం జరిగింది వైసీపీకి. ఇక అట్ ద సేమ్ టైం కూటమికి సంబంధించి 10 నుంచి 12 స్థానాలు మాత్రమే ఇక్కడ టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆరా సర్వే సంస్థ మనం ఒకసారి చూసినట్లయితే ఆరాకి సంబంధించి దాదాపుగా సేమ్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ 13 నుంచి 15 ఆరా సర్వే సంస్థ ఎంపీ సీట్లలో వైసీపీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఇక 10 నుంచి 12 స్థానాలు ఇక్కడ కూడా సేమ్ యాస్ట్రీస్ ఇలాగే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆరా సంస్థ చెప్పడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా సో ప్రస్తుతానికి ఈ 2 సర్వే సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. టైమ్స్ వచ్చేసి 13 నుంచి 15 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది వైసీపీ అని చెప్తుంది. అలాగే 10 నుంచి 12 స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆరా సర్వే సంస్థ 13 నుంచి 15 స్థానాలు వైసీపీ గెలుచుకుంటే 10 నుంచి 12 స్థానాలు కూటమి గెలుచుకుంటుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇక ఎంపీ సీట్లలో కూటమికి అనుకూలంగా ఎవరెవరున్నారు ఒకసారి మనం చూసినట్లయితే ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, అలాగే పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, ఇండియా టీవీ, అలాగే న్యూస్ 18 ఈ 5 సర్వే సంస్థలు కూడా కొంతమేర కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మనం మొదటిగా చూసినట్లయితే ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, ఎన్డీఏ కూటమికి మనం ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు ఇచ్చినట్టు జరుగుతుంది. 21 నుంచి 23 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందని కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా టఫ్ ఫైట్ కూటమికి వైసీపీకి మధ్య చాలా టఫ్ ఫైట్ జరిగిన ఎంపీ స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో మాత్రం ఎన్డీఏ కూటమి విజయం ఎక్కువ సాధిస్తుందని చెప్తున్నారు. ఇక వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వైసీపీ అని చెప్తా ఉన్నారు. ఇక పీపుల్స్ పల్స్ మనం ఒకసారి చూసినట్లయితే కూటమికి 17 నుంచి 19 స్థానాలు విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇక వైసీపీ 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చాణక్య స్ట్రాటజీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి 17 నుంచి 18 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ 6 నుంచి 7 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుందని చెప్తా ఉన్నారు. ఇక ఇండియా టీవీ సర్వే ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా 19 నుంచి 21 స్థానాలు 19 నుంచి 21 స్థానాలు కూటమికి వస్తే ఇక 3 నుంచి 5 స్థానాలు కేవలం 3 నుంచి 5 స్థానాలకు వైసీపీ పరిమితం కాబోతుంది అని చెప్తా ఉన్నారు. ఇక న్యూస్ 18 సర్వే సంస్థ ఒక సర్వే చూసినట్లయితే 19 నుంచి 22 స్థానాలు ఎన్డీఏ కూటమికి 19 నుంచి 22 స్థానాలు ఎన్డీఏ కూటమికి, అలాగే కేవలం 5 నుంచి 8 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంటుందని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఎంపీ స్థానాల్లో మరొకసారి మనం చూద్దాం. ఇక్కడ ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సర్వే సంస్థ ఎన్డీఏకి సంబంధించి 21 నుంచి 23 స్థానాలు, వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు చెప్తారు. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఒకసారి మనం చూసినట్లయితే ఎన్డీఏకి 17 నుంచి 19, వైసీపీకి 3 నుంచి 5 స్థానాలు.
ఇక చాణక్య స్ట్రాటజీ ఎన్డీఏకి 17 నుంచి 18 స్థానాలు, ఇక ఇక్కడ వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు. ఇండియా టీవీ ఒకసారి చూసినట్టయితే ఎన్డీఏకి 19 నుంచి 21 స్థానాలు, వైసీపీకి కేవలం 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు. న్యూస్ 18 ఒకసారి ఎన్డీఏకి 19 నుంచి 22 స్థానాలు, వైసీపీకి 5 నుంచి 8 స్థానాలు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా సంస్థలు కూడాను వైసీపీకి ఒక అసెంబ్లీ సీట్లలో అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ ఇక్కడ పార్లమెంట్ స్థానానికి వచ్చేప్పటికి పూర్తిగా సీన్ చేంజ్ అయిపోయింది, పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా మోదీ మానియా నడుస్తోంది అని చెప్పేసి ఒక మౌత్ టాక్ అయితే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. నిజంగానే ఎంతవరకు మోదీ మానియా పనిచేస్తుంది, నిజంగానే పబ్లిక్ అంతా కూడాను సెంట్రల్ గవర్నమెంట్గా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా, లేదంటే ఎందుకు బీజేపీ గవర్నమెంట్నే కోరుకుంటారు? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలిచినా సరే ఇక్కడ బీజేపీ వైపే మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ ఎంపీ స్థానాలు గెలిస్తే ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ కూటమిలో లేరు. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమిలో కూడా లేరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా కూటమిలో కూడా లేరనమాట. ఎవరు ఇక్కడ ఎవరికి మద్దతు ఇస్తారు, ఈ ఎంపీ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇస్తారు వీళ్ళు? సో ఇక్కడ చాలా క్లియర్గా గమనించాల్సిన విషయం, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో కూడా లేరు. ఎవరు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు. వైసీపీ నిజంగానే ఎంపీ సీట్లు పెద్ద మొత్తంలో 10 స్థానాలు గెలిస్తే ఎవరి వైపు వెళ్తారు? కాంగ్రెస్ వైపు వెళ్తారా, అదే ఇండియా కూటమి వైపు వెళ్తారా, లేదంటే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతారా? ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు పక్కాగా బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. సో ఇది పరిస్థితి. అయితే ఏపీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో తప్పకుండా ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ పైన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.